హాయ్ అబ్బా! అందరూ మంచిగుర్రా? నేనైతే మస్తు మంచిగున్నా. నాకు యూట్యూబ్‌ల ప్రతి ఒక్కరు ఒక్క నిమిషంలో చూపిస్తారు వంట. ఒక్కటే ఒక్క నిమిషంల ఒకప్పుడు నేను గూడా చూపించేదాన్ని. అంత ఫాస్ట్‌గా చేసి, ఒక్క నిమిషంలో ఎట్లా చేస్తారో అస్సలు నాకు అర్థం గాదు. ఆ టైం ఉన్నంత సేపుల ఫాస్ట్‌గా ఏదో పాట పెట్టి, లేకపోతే ఇంకేదో చేసి నేను గూడా ఒకప్పుడు చేసేదాన్ని. కానీ అది ఒక్క నిమిషంలో సాధ్యమైన పని కాదు. అస్సలు గాదు. కనీసమైన హాఫ్ అన్ అవర్ పక్కాగా పడతది. హాఫ్ అన్ అవర్ ఎట్లా అంటే మనం కూరగాయలు కోసుకొని, బియ్యం కొట్టుకొని, వంట చేసుకొని అంటే ఆ ప్రాసెస్‌లోనే హాఫ్ అన్ అవర్ పడతది. కానీ ఒక్క నిమిషంలో ఎట్లా చేస్తారు అన్నది, అది ఫాస్ట్ చేయకుండా మెల్లగా అది ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. కానీ ఆహ్, ఆ టైం ఎట్లా ఇదైతది, వాళ్ళు ఎంత ఆపుకుంటా తీస్తారా? లేకపోతే వెనకాల ఎవరన్నా తీస్తారా తెలవదు గానీ, కనీసం ఒక్క రెసిపీ చేయనీకి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడతది గైస్ నిజంగా. ఇగ హాఫ్ అన్ అవర్‌లో ఎట్లా చేస్తారు? ఏం చేస్తారనేది నేను చూపిస్తా. దాని ప్రాసెస్ ఎందుకు అంతగానం హాఫ్ అన్ అవర్ ఎందుకు టైం పడతదనేది. ఎంత కుక్కర్‌లో చేసుకున్నా, ఎంత చేసుకున్నా ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడతది. నేనైతే ఈ ఎండాకాలం గదా! ఈ ఎండాకాలం అని ఇగ అన్ని కూరగాయలతోనిదైతే ఒక రెసిపీ చేయబోతున్నా. రండి చూపిస్తా. హాఫ్ అన్ అవర్ ఎందుకు టైం పడతదని. ఓకేనా? రండి. ముందుగాలైతే కుక్కర్ పెట్టేసుకోవాలి. పొయ్యి ముట్టిచ్చేసుకుందాం. కుక్కర్ పెట్టుడు దేవుడెరుగు గాని. కుక్కర్ పెట్టేసుకున్నామా? ఇప్పుడు ఆయిలేసేసుకుందాం. ఇప్పుడు ఆయిలయితే ఏసేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువనే యేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిలయితే కాగిపోయింది గైస్ చూడండి. ఇప్పుడు మంచిగా చూడండి ఆయిలయితే కాగిపోయింది. ఇప్పుడు ఓన్ గరం మసాలా మీ ఇంట్లో ఏవేవి ఉంటాయో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం అన్నీ ఇగ ఓన్ గరం మసాలా చూడండి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, క్యారెట్ ఇవైతే ఒకసారి కలుపుకున్నాము. ఆలుగడ్డ ఇవైతే మంచిగా కలుపుకోవాలి. ఇది కనిపిస్తుంది గైస్ ఇవైతే మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే బఠానీ బఠానీ గైస్ మీ ఇష్టం. మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి గైస్. నేనైతే ఏ ఉంటే అవి వేసుకుంటానే ఉన్నా. చూడండి ఇవి మంచిగా గోలాలి. గోలిన తర్వాత నాకు ఇంకొక రెసిపీ కూడా ఏయో కళ్యమాకు కూడా నేనైతే ఇంట్లో ఏ ఉంటే అవి వేసేస్తున్నా. ఎట్లుంటే అట్లా వేసేస్తున్నా. నేనైతే ఇక సరే అన్నిటికీ ఏదో ఒక టేస్ట్ ఉంటది కదా అని ఇక అందుకోసం అని అయితే ఏది ఉంటది వేసేస్తున్నాను అన్నమాట. ఇంత టైం పట్టింది. 10 నిమిషాలలో వీడియో చేస్తారు. నాకైతే అర్థం కాదు ఆ వీడియో ఎట్లా చేస్తారనేది. ఇంకా ఈ అంతా మంచి ఈ ప్రాసెసే మంచిగా టైం పడ్డది అన్నమాట. ఇవి గోలేసరికి ఇవి వేసేసరికి ఇగో చూపిస్తానండి అండి. ఇగో ఇంకా ఇవి గోలలేదన్నమాట. ఈ ప్రాసెస్కే టైం పడుతుంది అట్లా. అంత లోపల అయితే అది గోలేసరికి మనం మంచిగా ఏం చేద్దాం మంచిగా పాత్రలు అయితే చదివేసుకున్నాం. ఓకే తొందర పని అయిపోతుంది. ఇక్కడ అవుతుంది అందుకే అనిపిస్తాను. ఇవి నేను ఎప్పుడో రాత్రి హోమ్ పెట్టినప్పుడు అదనమాట. ఇవాళ పొద్దునే ఎందుకు చేస్తున్నా అంటే ఇవాళ అమ్మవాసి కదా పొద్దునే పొద్దునే అనమాట. పెద్దోళ్ళకి దీపం పెట్టేసి చనిపోయిన వాళ్ళకి దీపం పెట్టేసి పొద్దున్నే ఉంటారు అనమాట. ఇప్పుడైతే ఇది గోల్పోయిందా లేదా అని చూస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఇవి మంచిగా గోల్పోయినాయి గాయ.
ఇప్పుడు మనం ఇందులో ఏమేద్దామంటే ఏమేద్దాం చూద్దాం. మసాలాలు, ఉప్పు, మీ టేస్ట్కి సరిపడంత. ఒకసారి కలుపుకోండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం కొంచెం అయితే గరం మసాలా, అంటే టేస్ట్ కోసం అని అంతే. ఉప్పు వేసినాం కదా, కొంచెం గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుందని. పొయ్యి సిమ్లో పెట్టుకోండి. ఇదైతే మంచిగా గోలిపోయింది గైస్, చూడండి చూడండి, మంచిగా గోలిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నేనైతే ఈ గ్లాస్ తో కొలుసుకొని వేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ పోస్తారు కొంతమంది, నేనైతే వాటర్ పోయాను. ఈ గ్లాస్ తోనే 2 గ్లాసులు ఇవి. ఇది ఒక్కసారి కలిపేసుకున్నాం. ఒక 5 నిమిషాలు గైస్, 5 నిమిషాలు అయిపోయింది. ఇది ఒక్క గ్లాస్కు 2 గ్లాసుల నీళ్ళు కదా, నేను 1.5నే పోస్తా. రెండు 3 గ్లాసులు పోసేస్తా గైస్. చూడండి, 3 గ్లాసులు పోసేసిన. లాస్ట్లో ఒకసారి ఇట్లా కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము, ఎందుకంటే కొంచెం అడుగు ఇట్లా అంటితే మాడిపోదు అనమాట. ఇట్లా ఒకసారి కలిపేస్తే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంత టైం పట్టింది అసలు 5 నిమిషాలలో ఎట్లా చేస్తారో చేసేటోళ్ళకి మొక్కాలే ఇంకా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెద్ద పెట్టాలి. ఒక్క విజిల్ దాకా పెద్ద పెట్టాలి గైస్. నేనైతే ఒక్క విజిల్ దాకా అయితే పెద్దగా పెట్టేస్తా. 3 విజిల్లు తీయాలి, ఓకేనా? ఒక రెసిపీ చేయనీకి నాకైతే నిజంగా ఎగ్జాక్ట్లీ మొత్తం ఎంత టైం అయిందో మీకు చూపిస్తాను, ఓకేనా గైస్? ఇప్పుడు అందులోపల అయితే మనము ఇంకా ఇవైతే సదిరేసేసుకున్నాం, ఓకేనా? సో మీకు మొత్తం కిచెన్ అంతా ఆగమాగం ఉందన్నమాట. ఇవి మీతో మాట్లాడుకుంటా సదిరేస్తాను, ఓకేనా? మొత్తం సదిరేస్తే పని అయిపోతుంది. నాకు పట్టిన టైపు ఎంత ఏంది అనేది మీకు చూపిస్తాను. అంటే ఒక్క చిన్న రెసిపీ చేయడానికి మనకి ఇంత టైం పట్టింది. ఒక్క నిమిషంలో చేస్తారు కదా గైస్, ఒక్క నిమిషంలో చేస్తారు కదా. అందుకే వాళ్ళకు అంటే అండ్ వాళ్ళు కట్ చేసుకుంటా చేస్తారు, లేకపోతే మనసులో పెట్టి చేస్తారో మనకు తెలియదు, కానీ చేస్తారు అన్నట్టు అట్లా. అవును. మనకైతే పట్టిన టైం అయితే ఎంత పడుతుంది ఏం పడుతుంది అయితే మీకు చూపిస్తా. చూడండి వాయిస్, ఒక్క విజిల్ అయితే వచ్చేసింది. నేనైతే ఆపేసిన, ఎందుకంటే టైం పడుతుంది అని చెప్పేసి. ఎంత మస్తు టైం పడుతుంది, అందుకనే ఆపేసిన. ఇంకొక విజిల్కి చూపిస్తాను మీకు, చూడండి. ఇది రెండో విజిల్ గైస్, రెండో విజిల్ వచ్చింది. ఇది రెండో విజిల్. మూడో విజిల్ అనుకున్నా, కాదు రెండో విజిల్. 3 విజిల్ తీయాలి, ఓకేనా గైస్? చూడండి, సెంటర్ మాత్రం ఈ ఎండాకాలం చెప్పినా కదా, మనం ఉండలేని కిచెన్లో అంతే. మూడో విజిల్ కూడా అయిపోయింది, వేసుకుందాం. చూడండి, పొయ్యి అద్దెసుకున్న తర్వాత, అది విజిల్ పోయిన తర్వాత మనం చూద్దాం రండి. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది గాయస్. టేస్ట్ ఎక్కడో తెలియదు, కానీ ఫస్ట్ టైం చేసిన స్మెల్ ఇట్లా ఇదైతుంది అనమాట. రండి, కుక్కర్ మూత చూపిస్తాను గైస్. నేనైతే ఇదైతే తీసేస్తున్నాను, చూడండి. వావ్, చూడండి గైస్, ఎంత మంచిగా అయిందో చూడండి. స్మెల్ మాత్రం ఆహా అద్రిపోతుంది. చూడండి, నాటిన టైం 9 నిమిషాల 51 సెకండ్. నేను మాట్లాడేసరికి టైం పడుతుందేమో, ఇంత టైం పట్టింది నాకు ఇది ఒక్క రెసిపీ చేయనీకైతే.
ఒకళ్ళు 10 నిమిషాలు, 5 నిమిషాలు తీస్తారు. నా కాడికైనా ఈ ఎండాకాలం చెప్తా చూడండి. ఇప్పుడైతే ఈ రెసిపీ చేయనీకైతే నాకింత టైం పట్టింది గైస్. 10 నిమిషాలు ఎగ్జాక్ట్‌లీ 10 నిమిషాలు పట్టింది. చూడండి నేను చెప్పిన కదా! హాఫ్ అన్ అవర్ అని. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడతది. ఇక వీడియోలు పాపం ఫస్ట్ తీసుకుంటోళ్ళకు ఇంగ ఎటుటో తెలవదు గానీ, ఓకేనా గైస్. నాకు పట్టిన టైం అయితే ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మంచి మంచియి మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా గైస్. బాయ్.